ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును కలిసేందుకు వెళ్లిన ఆయన ఛాతీలో నొప్పి రావడంతో మంత్రి ఛాంబర్లోనే కుప్పకూలిపోయారు. వెంటనే స్పందించిన సిబ్బంది మధు యాష్కిని హుటాహుటిన అంబులెన్స్ లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును కలిసేందుకు వెళ్లిన ఆయన ఛాతీలో నొప్పి రావడంతో మంత్రి ఛాంబర్లోనే కుప్పకూలిపోయారు. వెంటనే స్పందించిన సిబ్బంది మధు యాష్కిని హుటాహుటిన అంబులెన్స్ లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును కలిసేందుకు వెళ్లిన ఆయన ఛాతీలో నొప్పి రావడంతో మంత్రి ఛాంబర్లోనే కుప్పకూలిపోయారు. వెంటనే స్పందించిన సిబ్బంది మధు యాష్కిని హుటాహుటిన అంబులెన్స్ లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును కలిసేందుకు వెళ్లిన ఆయన ఛాతీలో నొప్పి రావడంతో మంత్రి ఛాంబర్లోనే కుప్పకూలిపోయారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, ప్రస్తుతం మధు యాష్కి గారి పరిస్థితి ఏ విధంగా ఉంది? తేజస్విని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును కలిసి ఆయన తన వ్యక్తిగత ఛాంబర్ లో మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న సిబ్బంది మొత్తం కూడా అలర్ట్ అయి వెంటనే ఆయనని
ఆసుపత్రికి తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించడం జరిగింది. అయితే ఉన్నట్టుండగా ఒక్కసారిగా కూలిపోవడంతో కొంత ఒక్కసారిగా అక్కడ ఉన్న సిబ్బంది కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ ఒక్కసారిగా ఏం జరిగిందన్న భయాందోళనకు గురయ్యారు. సో ఈ నేపథ్యంలో ఆయనకు వెంటనే చేరుకొని ఆయన వెంటనే అంబులెన్స్ లో ఏఐజీ హాస్పిటల్ కి అయితే తరలించడం జరిగింది. అయితే ఆయనకు ఛాతీలో నొప్పి రావడం వల్ల ఒక్కసారిగా కూలిపోయినట్టుగా అయితే సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం ఆయనను ఏఐజీ హాస్పిటల్ కి అయితే తరలించడం జరిగింది. మరి కాసేపట్లో అక్కడికి మంత్రులంతా కూడా చేరుకొని ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే గతంలో ఎప్పుడు కూడా జరగలేదు, ఉన్నట్టు ఉండి ఒకటేసారిగా ఆయన పడిపోవడం, ఒక్కసారిగా పడిపోయారు. ఏం జరిగింది ఏందని కూడా ఆయన సన్నిహితులు అయితే కొంత భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆయన ఏజీ హాస్పిటల్కి తరలించి ఆయనకు చికిత్స అందిస్తున్న పరిస్థితి. అయితే హరికృష్ణ కుటుంబ సభ్యులకి సమాచారం అందించారా? వాళ్ళేమైనా చెప్పారా అంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందని కానీ జరగలేదని కానీ కుటుంబ సభ్యుల నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అయితే మంత్రి శ్రీధర్ బాబు గారిని చాలా సందర్భాల్లో ఆయన రాష్ట్ర సచివాలయంకి వచ్చి కలిసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా ఇట్లాంటి అంటే ఈ సచివాలయంకి వచ్చినప్పుడు కానీ ఇతర వేరే దగ్గర వెళ్ళినప్పుడు సమయంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి సంఘటన జరగలేదు. మొదటిసారిగా ఇట్లా జరిగిందని చెప్పేసి కూడా సన్నిహితులైతే ఆయన వెంట ఉన్న సన్నిహితులైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన గతంలో కూడా నాకు ఎలాంటి అనారోగ్యాలు లేవు, అంటే బీపీ షుగర్ ఇట్లాంటి ఏవి కూడా లేవంటూ కూడా ఆయన సన్నిహితులైతే చెప్తున్నారు. కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, అందరు కూడా ఏఐజీ హాస్పిటల్ మరి కాసేపట్లో చేరుకుంటున్నారంటూ కూడా అక్కడ ఉన్న ఆయన సన్నిహితులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.